ముస్లిం విద్యార్థులకి ఉచిత విద్యా పథకం. ఈ పథకం ద్వారా ముస్లిం విద్యార్థులకి ఇంటర్మీడియట్లోని తదితర కార్పొరేట్ మంచి కాలేజీల్లోని పెద్ద పెద్ద కాలేజీల్లోని కార్పొరేట్ కాలేజీల్లోని ఉచితంగా చదివించడానికి, అదేవిధంగా జేఈ నీట్కు ఉచిత శిక్షణ కూడాను దీని ద్వారా కల్పించాలని వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు అబ్దుల్ అజీజ్ గారు అయితే చెప్పడం జరిగింది. అయితే మనకి ఈ ఉచిత పథకం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎవరికి స్టార్ట్ అవుతుంది అనేది మనం చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకునే ముందు మన ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. వీడియో క్వాలిటీ బాగోలేదు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి చెత్త చెదారము అనుకుని మీరు ఏమాత్రం అవన్నీ ఆ ఆబ్జెక్ట్స్ అన్నీ మీరు చూడకండి దయచేసి. ఎందుకంటే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ తోటే వస్తా. కాబట్టి మీరు నా వీడియోని చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఈ జానర్ చూస్తున్న వాళ్ళందరికీ ఈ వీడియో రికమెండ్ చేస్తుంది. మీరు లైక్ చేస్తేనే చాలు. మనకి దీని గురించి మీరు మీ వాట్సాప్లోని గ్రూపుల్లోని షేర్ చేయని అవసరం లేదు. జస్ట్ లైక్ 1 క్లిక్తో లైక్ చేస్తే యూట్యూబ్ కూడా వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తారు. సో దీని ద్వారా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, నా నిరుద్యోగ సమస్య కూడా తగ్గుతుంది. యూట్యూబ్ నుంచి నాకు మనీ ఎర్న్ అయినట్లయితే ఖచ్చితంగా నేను ఇంకా మంచి క్వాలిటీ ఇన్ఫర్మేషన్ మీకు అందించగలను. సో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని నన్ను సపోర్ట్ చేయాలి. ఇకపోతే ముస్లిం విద్యార్థులకు ఉచిత విద్యా పథకం అనేది నిజంగా అద్భుతమైన పథకం అండి. కార్పొరేట్ కళాశాలలో ఎవరైతే చదవలేరో, అత్యధిక విద్యా విలువలున్న, అత్యధిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న, నెక్స్ట్ జేఈ నీట్ ఇలాగ అడ్వాన్స్ ట్రైనింగ్ ఇచ్చే ఒక కార్పొరేట్ కాలేజీలో చదవాలంటే ఒక మిడిల్ క్లాస్ వారికి అసాధ్యమైన పని. అందులో ముస్లిం మైనారిటీ కమ్యూనిటీకి అయితే అసాధ్యమైన పని. వాళ్ళలో ఎక్కువ మంది చదువుకోలేరు. ఎందుకంటే మనకి తక్కువ ఉంటుందిరా, రిజర్వేషన్ తక్కువ ఉంటుంది, మనం చదివినా సాధించుకోలేము అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళని దృష్టిలో పెట్టి అక్కడ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అయిన అబ్దుల్ అజీజ్ గారు ముస్లిం విద్యార్థులకు ప్రతి ఒక్కరికి మంచి మార్క్స్తో పాస్ అయిన ప్రతి ఒక్కరికి వాళ్ళ టాలెంట్ని గుర్తించి కార్పొరేట్ కాలేజీల్లోని ఉచిత శిక్షణ, ఉచిత విద్య, నెక్స్ట్ నీటు, జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ ఇవన్నిటికీ ఉచిత శిక్షణ ఇవ్వాలని అయితే వక్ఫ్ బోర్డ్ అనేది ప్రకటన చేయడం జరిగింది. అయితే ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటే ఈ వచ్చే ఏడాది విద్యా సంవత్సరంలో మనకి ఇప్పుడు 10వ తరగతి ఎగ్జామ్స్ అయ్యాయి కదా. ఇందులో ఎవరైతే ఎక్కువ మార్కులు సాధిస్తారో దానికి తోడు దీనికి ఒక టాలెంట్ టెస్ట్ అనేది నిర్వహిస్తారంట. ఈ టాలెంట్ టెస్ట్లో బాగా రాణించిన వాళ్ళకి ఈ ఇంటర్మీడియట్ కార్పొరేట్ అడ్మిషన్స్లో వారికి అవకాశం ఇస్తారంట. పూర్తిగా చదువుకునే బాధ్యత, అదేవిధంగా జేఈ అడ్వాన్స్డ్ అండ్ మెయిన్స్, నీటు ఇలాగా వీటి కోచింగ్లు కూడా ఉచితంగానే ఇచ్చి వాళ్ళని సన్నద్ధం చేయడానికి అయితే వక్ఫ్ బోర్డు అయితే ముందుకు వస్తుంది. సో ఇది ముస్లిం విద్యార్థులకు, విద్యార్థినులకు ప్రతి ఒక్కరికి ఇది చాలా మంచి అవకాశం. ఖచ్చితంగా మీరు ఇది ఉపయోగించుకోండి, ఎందుకంటే చాలా మంచి అవకాశం ఇది. అయితే వక్ఫ్ బోర్డు అధికారులు కళాశాల యాజమాన్యాలతో చర్చలు జరిపారు. దీని మీదే వక్ఫ్ బోర్డు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాలేజ్ యాజమాన్యాలతో, అంటే ప్రముఖమైన కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలతో మాట్లాడి దీని గురించి ఫైనల్ అయితే చేశారు. అయితే ఒక టాలెంట్ టెస్ట్ నిర్వహించి ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ను నిర్వహించనున్నారు. ఇందులో మెరిట్ సాధించిన విద్యార్థులందరికీ రాష్ట్రంలోని ప్రభుత్వం ఎంపిక చేసిన కార్పొరేట్ కళాశాలలో వారు కోరుకున్న కోర్సుల్లో ఇంటర్మీడియట్తో పాటు జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ నీట్కు ఉచిత శిక్షణ అందిస్తారు అని చెప్పడం జరిగింది. సో ముస్లిం విద్యార్థినులకి ఇది చాలా మంచి అవకాశం, యూజ్ చేసుకోండి. ఖచ్చితంగా దీంట్లో ప్రతి ఒక్కరూ లబ్ధి పొందే అవకాశం అయితే ఉంది. బాగా చదవండి. మైనారిటీ కమ్యూనిటీ ఏంటంటే ఎంత బాగా చదివితే వారికి అన్ని ఆపర్చునిటీలు ఉన్నాయి. సో అంతేనండి. ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని నేను నమ్ముతున్నాను. మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.